హలో అండి. వెల్కమ్ టు సాన్యూత్ స్టోరీస్. సో ఇవాళైతే హనుమాన్ జయంతి కదా! సో మేమైతే టెంపుల్ వెళ్ళాము. రామాలయం వెళ్ళాము. రామాలయంకి వెళ్ళి రాముడిని, హనుమంతుడిని దర్శనం అయితే చేసుకున్నాం. సో మీ అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో మనందరికీ హనుమంతునిది, రామునిది బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే అయ్యగారు మన 108తో కూర్చిన తమలపాకులతో కూర్చున్న ఒక హారం అయితే వేశారు కదా, చూసారనుకుంటా. ఇక్కడ చూస్తుందైతే రాముడు, సీత, లక్ష్మణుడు. సో మీరందరికీ దర్శనమైంది అనుకుంటా. సో యాక్చువల్లీ మా ముందు రోజు మా మామయ్య తమలపాకులు తెచ్చారు. సో ప్రతి ఆకుపైన శ్రీరామ అని రాసి ఒక హారం అయితే చేయమని చెప్పారనమాట. సో దానికోసం ముందు రోజు నైట్ నేను, ధనశ్రీ, ఇంకా యశిక ముగ్గురం ప్రతి ఆకుపైన 108 ఆకులతో చేద్దామని చెప్పారు. సో 108 ఆకుల పైన శ్రీరామ అని అయితే రాసిన ముగ్గురం. మా ధనశ్రీ అయితే కొన్ని రాసింది, యశిక అయితే ఇంకా కొంచెం ట్రై చేసింది అనమాట. సో ఎనీవేస్ లైక్ ముగ్గురం కలిసి శ్రీరామ అని రాసాము. దాని తర్వాత 108 తమలపాకులతో ఒక హారాన్ని అయితే చేసాము. మీరు చూసారు కదా ఇందాక. సో అది మనం తీసుకెళ్ళింది అనమాట. సో ఇలా చూడండి, ఇలా ప్రతి ఆకుపైన శ్రీరామ అని అయితే రాసినాం. మా యశు కూడా ఇంకా నేను రాసింది చూసి ఇంకా తను కూడా ట్రై చేస్తానంటే సరే లెట్ హర్ గివ్ ఎ ట్రై అని అనుకున్నా. సో షీ ఆల్సో ట్రైడ్, మేడ్ అ వెరీ గుడ్ అటెంప్ట్. తను కూడా కొన్ని ఆకుల పైన అయితే రాసింది శ్రీరామ అని చెప్పేసి. ధనశ్రీ అయితే తనకొచ్చు. సో షీ ఆల్సో మేడ్ లైక్ తనకి ఎన్ని అవుతాయో అన్న అయితే రాసింది. సో ఇట్లా అయితే ముగ్గురం రాసి ఫస్ట్ అయితే ఆకుల పైన రాసి అక్కడ పెడితే అవి డ్రై అవుతాయి అని చెప్పేసి అలా ఫ్యాన్ కింద అయితే పెట్టినాం. సో మంచిగానే డ్రై అయినాయి. ఇంకా డ్రై అయిపోగానే ఇంకా అట్లా రెండు తీసుకొని ఒక హారాన్ని అయితే కుచ్చేస్తున్నాను అనమాట ఇట్లా. సో అండి, ఫైనలీ 108 ఆకులతో శ్రీరామ అని రాసి హనుమంతునికి దండ అయితే ప్రిపేర్ అయ్యి. ఈ ఐడియా అయితే మా మామయ్య ఇచ్చారు. ఇలాంటి ఐడియాస్ చాలా ఇస్తారు, తను చాలా హెల్ప్ చేస్తారు. మనకి థాట్స్ ఉంటాయి కానీ ఆ కరెక్ట్ సిచ్యువేషన్లో అది స్ట్రైక్ అవ్వడం నాకైతే అసలు చాలాసార్లు మిస్ అవుతుంటా. కానీ మా మామయ్య అయితే ఇలా ఇది చేయడం అని అండ్ బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నారు గుడ్లో. సో అది కరెక్ట్ టైంలో మంచి థాట్స్, ఈ ఈవెంటే కాదు ఏ ఈవెంట్ అయినా కూడా మంచి ఐడియాస్ ఇస్తారు మా మామయ్య. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము పూలు, పండ్లు అండ్ తమలపాకుల దండ ఇవన్నీ తీసుకొని అయితే గుడికి వచ్చినాం. అప్పటికి అక్కడ హోమం అవుతుందన్నమాట. సో ఆ టెంపుల్కి ఇంకా అసలు ఏ టెంపుల్కైనా అసలు వెళ్ళగానే ఆ పీస్ఫుల్నెస్, ఆ పాజిటివ్ వైబ్స్ అసలు ఎంత బాగుంటుందో. నాకైతే చాలా అసలు పీస్ఫుల్ ప్లేస్ అంటే అసలు టెంపుల్ అని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళగానే ఇంకా హోమం జరుగుతుండే. అండ్ ఇక్కడ చూస్తే మీరు బుక్స్ యాక్చువల్లీ మా మామయ్య తీసుకొచ్చారనమాట. హనుమాన్ చాలీసా, ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలు అండ్ విష్ణు సహస్రనామం 3 బుక్స్ తీసుకొచ్చారనమాట. సో గుడిలో డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పారు. సో ఇంకా దానికోసం అని చెప్పి మీ ధనశ్రీ ఇంకా యశిక అవి 3 సెట్స్ చేస్తున్నారనమాట. అండ్ కొన్ని హనుమాన్ చాలీస్ బుక్స్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకా గుడిలో డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి మార్నింగ్ ఇంకా ధనశ్రీ ఇంకా యశిక సెట్స్ చేయమని చెప్తే ఇంకా వాళ్ళు 3 సెట్స్ కలిపి చేస్తున్నారనమాట. సెట్ గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఈ ఈ విధంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేసేది బుక్స్ అన్నీ. అక్కడ హనుమాన్ చాలీస్ పారాయణం అయిందనమాట. సో చాలా మందికి హెల్ప్ఫుల్ లాగా ఉండే ఈ బుక్స్. సో లేని వాళ్ళు తీసుకున్నారు. సో పారాయణం జరిగినప్పుడు అందులో చూసుకుంటే అందరు చదివింది అనమాట. సో చాలా హెల్ప్ఫుల్ ఉండే. ఇంకా దాని తర్వాత హనుమంతునికి అయితే అర్చన చేయడం స్టార్ట్ చేశారనమాట. సో దానికంటే ముందు యాక్చువల్లీ హనుమంతుని గురించి, రాముడి గురించి, సీత గురించి చెప్పి అసలు మనం వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలో అసలు చాలా బాగా చెప్పారు. మన హిందూ ధర్మం గురించి అండ్ ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, వైఫ్స్ ఎలా ఉండాలి, బొట్టెల్లో పెట్టుకోవాలి. సో ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి ఇన్స్పిరేషన్ లాగా, మంచి పాజిటివ్ వైబ్స్ లాగా చాలా బాగుండే నాకైతే. సో మనందరం అయితే హ్యాపీగా, ఎనర్జెటిక్గా, పీస్ఫుల్గా ఉండాలని ఈ హనుమాన్ జయంతికి నేను కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.